ఉన్నది. రాజా దశరథ్ మూర్ఛిత్ ఉన్నాడు. అప్పుడు లక్ష్మణ రామునికి అంటారు. దీని వర్ణనం అయోధ్యకాండ్ లోపట 6వ అధ్యాయం లోపట వచ్చింది. ऐकोनी कौशल्या करुण वचन लक्ष्मण क्षोभला आपण मन हे श्रीरामा ऐक माझे वचन वन प्रयाण करू नको परम सुख दशरथासी कौशल्या पावे निज सुखासी जाणे न लागे वनासी ते मज पासी वर्म आहे आज्ञा देई रघुनाथा तरी मी साधेन कार्यार्था ऐकतेही सर्वता तुझ मी आता सांगेन कैकेयीच्या करीन घाता तै परम सुख दशरथा सुखावेल कौशल्या माता आजी रघुनाथा अभिषेक లక్ష్మణ్ రామునికి అంటారు, అన్న నాకు ఒక ఆజ్ఞ చేయండి, నేను ఒక పని చేస్తా. అయితే మన పితాశ్రీ సుఖంతోంచి ఉంటారు, అంత ప్రజా సుఖంతోంచి ఉంటారు. నాకు కైకేయికు చంపేదానికి నాకు పర్వానగి ఇవ్వండి. ఇంత ఇంటే రాముడు లక్ష్మణ్కి అంటారు, అరే లక్ష్మణ, ఎంత అయితే కైకేయి మన అమ్మ ఉన్నది, మనము మన స్వార్థం కోసం ఇంత పాపకర్మ చేసేది మన మనసుగా తేవద్దు. ఇవి దుష్ట కర్మాలు ఉన్నాయి. पित्यासी परिहंती सर्वता ते तव आपली सखी माता तिच्या करिता निज घाता अधर्मता शास्त्रार्थी. ఇంత రాముడి జీవనం ఇంత దుఃఖంతో ఉన్నది, అందుకే రామాయణ ఇంత వీటి ఇంకా తీయగున్నది. కానీ మంది దీపదు ఇప్పుడు దాని మీద శ్రద్ధనే లేదు. మనకు మన మనసుకు తెలాలికి మనం మన కుటుంబంలా మనం జగంలా మన పరివారంలో ఎట్లా ఉండాలి, ఇది మనకు రామాయణంలో ప్రసంగం ఇట్కెంచే తెలుసుకున్నది. అందుకే రామాయణ చదవడం మస్తు ఆవశ్యకం ఉన్నది. ఇట్లనే ఒక రామాయణ మీద నిష్ఠ ఉండేటప్పుడు ఒక మనిషి ఉండే. ఒక కథ చెప్తా ఇనుండి. ఇట్లనే ఒక రామాయణ